అరే సోమయ్య, నీ కూతురు పుట్టిందిరా. ఛీ! కూతురా? నాకింక దరిద్రం పట్టినట్టే. నేను పోతా. మమ్మీ బాక్స్. విద్యా, ఈ బాక్స్ తమ్ముడికి ఇచ్చే. సరే అమ్మా. ఇదిగోరా. థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. బాయ్ రా. వస్తే దరిద్రపుదానా, నా మందంతా నేలపాలు చేసావు కదే ముదనష్టపుదానా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అరే నీకు ఒక అక్క ఉందని నాకు చెప్పావు కదా, మరెందుకు స్కూల్కి రావట్లేదు? మా నాన్న మా అక్కని పనికి పంపిస్తున్నారు సార్. అందుకనే మా అక్క స్కూల్కి రావట్లేదు సార్. సరే నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. అమ్మా విద్యా, పొలంకి వెళ్దాం నాడు. సరే అమ్మా, పద పోదాం. నడు. వస్తున్నావా? వస్తున్నా. తాగుబోతు సచ్చినాడు, ఇంట్లోనే అన్నట్టున్నాడు. ఇదిగో నీ కూల్ డబ్బులు. అందుకే నిన్ను పనికి పంపిస్తున్నానే. కొడుకేమో రేపు కట్టం తీసుకొచ్చి పెడతాడు, నువ్వేమో ఇప్పుడే కష్టపడి సంపాదిస్తున్నావు. ఈ జీవితానికి ఇది చాలే, ఇది చాలు. ఎవరండి? ఎవరు కావాలి? అమ్మా, మేము మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ నుంచి అవునా? వచ్చామమ్మా. ఏవండి? ఏం సార్ ఇట్లొచ్చిర్రు? మా కొడుకిటేం మంచి చదువుతలేడా ఏమి? అదేం లేదండి, మీ ఇంట్లో పాప బాబు ఇద్దరున్నారు కదా, బాబుని మాత్రం స్కూల్ పంపిస్తున్నారు, పాపను స్కూల్ పంపించట్లేదు. పాపను ఎప్పటి నుంచి స్కూల్ పంపిస్తారు కనుక్కుందామని వచ్చాం. అవు సార్, నా కూతురు నా ఇష్టం. పంపిస్తే పంపిస్తా, లేకపోతే లేదు. అయినా అది నా బంగారు బాతు. ఇప్పుడు దాన్ని చదివియాలంటే మామూలు మాటలా? ఎంత ఖర్చు వస్తుంది నాకు? ఖర్చేమీ కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఆడపిల్లల చదువులకు అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటుంది. మధ్యాహ్నం భోజన పథకం ఉంది, స్కూల్కి యూనిఫామ్ ఇస్తారు, స్కూల్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. అలాగే మీ పాప పెద్ద చదువుల కోసం కావాల్సిన స్కాలర్షిప్ కూడా గవర్నమెంట్ అందిస్తుంది. అయినా ఇప్పుడు అది చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది? అయినా ఇప్పుడు అది పనికి పోతే నా మందుకు కావాల్సిన పైసలు వస్తాయి. మీరేమన్నా ఇస్తారా సార్ చెప్పండి? అయినా అలా పాపని మీరు బడికి పంపించకుండా పనికి పంపించి అలా వచ్చిన డబ్బులతోటి తాగడానికి మీకు సిగ్గులేదా? ఆడపిల్లని మగపిల్లాన్ని అలా వేరువేరుగా చూడడం తప్పు. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. అలా కాకుండా మీరు వేరువేరుగా చూస్తే మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నీలాంటి వాళ్ళు జైలుకి వెళ్తేనే ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి బయటకు వస్తారు. ఏంటి పోలీసులు చెప్పి జైలుకి పంపించమంటావా? వద్దు సార్, పోలీస్ దాకెందుకు? రేపటి నుంచి నేనే పంపిస్తలే స్కూల్కి. మీ పాప భవిష్యత్తు బాగుంటుంది. రేపటి నుంచి తమ్ముడితో పాటు నువ్వు కూడా స్కూల్కి వచ్చాయమ్మా. సరే సార్. నమస్తే అండి.